మీ ప్రచారమే తప్ప వాస్తవానికి మీరు చేసినటువంటి 3,60,000 కోట్ల రూపాయల అప్పులు ఈ రోజున 4,42,000 అయినాయి. అంతే తప్ప మీరు రాసేటటువంటి పత్రికల ద్వారా 11 లక్షలు 12 లక్షలు ఏం లేవు. ఈ పత్రికల్లో రాసింది కాదు శాంటిటీ. పార్లమెంట్ లో ఇచ్చినటువంటి వివరమే శాంటిటీ. మేము 60,70,000 కోట్ల అప్పులు చేసినా గానీ 2.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమానికి కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలు వస్తా ఉన్నాయి. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు. పరిశ్రమలు ఎక్కడ రాలేదో చెప్పండి. మీరు శంకుస్థాపనలు వేస్తారు, రాళ్లు శిలాఫలకాలు పగిలిపోతాయి. మేమేం చేస్తున్నాము? బందరు పోర్టుని పనులు జరుగుతున్నాయి. బందరు పోర్టు ఏం చేసాం? మీరేం చేశారు? 5 ఏళ్ల కాలంలో బందరు పోర్టుని పట్టించుకున్నారా? ఈ రోజు అక్కడ నిధులు కేటాయించి పనులు జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ శిలాఫలకం వేశారు, పట్టించుకున్నారా? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంతో పూర్తవుతా ఉంది. రామాయపట్నం ఎయిర్పోర్ట్ పోర్టు మామూలుగా రేపు ప్రారంభంగా పూర్తిగా ముందుకు సాగే దాఖలాలే లేదు. రామాయపట్నం మా ఏమో అభివృద్ధి కళ్ళం కనిపిస్తా ఉంది. మీ ఏమో శిలాఫలకాల మీద, మాటల మీద, కోతల మీద మీ కనపడతా ఉంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మీరు టోటల్ గా వచ్చేసి పోర్ట్లన్నిటి నుంచి అదానికి రాయిచ్చేశారు. మీరు కూడా డెవలప్మెంట్ చేస్తారంటే ఎవరు నమ్ముతారు? అదాని గురించి మీతో వస్తేనేమో అదాని మంచోడా? అదాని గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే అదాని చెడ్డోడా? ఎట్లా అదాని గారు 70,000 కోట్లు పెట్టుబడి పెడతానన్నాడు, వెనకెళ్ళిపోయాడు. 21,000 పెట్టాడు. ఆయన 70,000 కోట్ల పెట్టుబడి పెడతానన్న సాంకేతిక పరంగా ఎంతవరకు అవసరమో 5 ఏళ్లకే 21,000 కోట్లు పెట్టారు. మిగతా 15 ఏళ్లలో మాట్లాడండి. చివరిగా 1 by 1 మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే 70,000 కోట్ల రూపాయలు అదానీ గారు పెట్టుబడులు పెడతామన్నారు. 21,664 కోట్లే పెట్టారు అని ఈనాడు పత్రిక వారు సెలవిచ్చారండి. ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి మార్పులు ఉంటే ఆయన 20 ఏళ్లలో పెడతామన్నారు 70,000 కోట్లు. మొదటి 5 ఏళ్లలో 21,664 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పించారు. ఇది ఎన్ని కళ్ళ కనపట్టలేదా? అభివృద్ధి అనేది ప్రజలు కనపట్టలేదా? రేపు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా మిగిలిన బ్యాలెన్స్ కూడా రాబోయే 15 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయలు ఏదైతే పెట్టుబడులు పెడతా ఉన్నారో ఆ పెట్టుబడులన్నీ పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి కళ్ళకు కట్టినట్టుగా ఆ రాష్ట్రంలో అభివృద్ధి కనపడతా ఉంది. బందర్ ఎయిర్పోర్ట్ కి వాళ్ళు బందర్ పోర్ట్ కి వాళ్ళు కేవలం శిలాఫలకాలు వేస్తే ఈ రోజు ఆడ పనులు జరుగుతున్నాయి. వెళ్ళి చూసుకోమనండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కి వాళ్ళు శిలాఫలకం వేస్తే ఈ రోజు అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. శంషాబాద్ ని మించిన ఎయిర్పోర్ట్ అక్కడ తయారు కాబోతా ఉంది. ఇవన్నీ కూడా కాలం చెప్తుందండి. నిజమైన డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళ బాధ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగలేదు అంటే బ్యాంకుల్లో ఖాతాలు ఎట్లా పెరిగినాయండి? బ్యాంకుల్లో పెట్టుబడి డిపాజిట్లు ఎట్లా పెరిగినాయండి? 3,85,000 కోట్లు ఉన్నవి ఈ రోజున 4,73,000 కోట్లు. ఒకసారి ఆర్బీఐ డేటా, నేను ఇచ్చే డేటా కాదు. ప్రజల దగ్గర డబ్బులు లేకుండా డిపాజిట్లు చేస్తారా బ్యాంకుల్లో? ఆంధ్రప్రదేశ్ దివాలా తీయటం ఏంటి? దివాలా తీసింది ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దివాలా తీశారు. ప్రజలేం దివాలా తీయల. ప్రజలు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి చిన్నబాబు గారు, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి తులసిరెడ్డి గారు. ఇది